సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ పార్టీ ప్రజల గొంతుకగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఇప్పటికీ ఆమె కొంత బీఆర్ఎస్లో ఎడమొఖం పెడమొఖంగానే ఉంటున్నారు. తాజాగా ఇప్పుడు ఆమె మరి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నాను, 42% బీసీ రిజర్వేషన్ల కోసము నేను బీసీల పక్షాన పోరాడతాను, కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు బీజేపీపై కావచ్చు మొత్తానికి నేను బీఆర్ఎస్కు అనుసంధానంగానే మరి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తూ ఈరోజు మరొక సంచలనమైన బాంబు అయితే పేల్చారు. సో మొత్తానికి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. దీనికి ఇక ఆమె వ్యాఖ్యలు కూడా మరొకసారి జగదీశ్వర్ రెడ్డి కూడా మరి రిప్లై ఇచ్చారు, కౌంటర్గా మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో మరొక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముందుగా కవిత ఏం మాట్లాడారు, ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పీసీఆర్ కవిత బయట ప్లే చేయండి. ఇప్పుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు, ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు, నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో, వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి, అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. కవిత కామెంట్ చూసాం కదా, దానికి మరి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ బయట కూడా చూద్దాం. పీసీఆర్ మీరు 1000 సార్లు ప్రశ్న వేసిన నా సమాధానం ఒకటే. కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెట్లకు సంబంధించి, కాళేశ్వరం జలాలను నీళ్ళకి పొలాలకు ఇచ్చే సంబంధం గురించి, రైతుల సమస్య ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతుల ఎరువుల సమస్య గురించి ఇవి తప్ప రాజకీయ విషయాలు కేసీఆర్ లేకపోతే కవితలేరని చెప్పి కేసీఆర్ లేకపోతే ఎవరూ లేవు అందరూ సాధ్యం. దాంట్లో పెద్ద ఆశ్చర్యమే ఉంది, దాంట్లో పెద్ద పొరపాటు పదమే లేదు కదా. సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా. దాని గురించి అంటే రాజకీయ పద్ధతిలో చేతిలో ఎమ్మెల్సీ కంత బాగుగా ఏదో గెలిచినా కదా, అసలే ఓడిపోవడానికి వచ్చాడు పేరు మీరు. అది ఎందుకు జరిగింది? జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతిలో చేతిలో ఎమ్మెల్సీ కంత బాగుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, వాస్తవం ఇంట్లో శ్రమ రేవంత్ రెడ్డిలు, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాన్ని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పిన గజ్వేల్ ఇప్పుడు వెళ్ళి అక్కడ కేసీఆర్ ఈ సందర్భం చర్చకు వచ్చిందా? కవిత కామెంట్ చేసిన అంశం నేను చెప్పినది ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఆ అంశం మీద చర్చకు రాలేదు. ఓకే, దానికి సంబంధించి ఇవాళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇతర విషయాలు మాట్లాడినట్టు నాకు వచ్చింది. నేను ఏమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు
ఈ మధ్యకాలంలో పదే పదే రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు, ఎవరైతే కేసీఆర్ శత్రువులు, అడుగడుగున కేసీఆర్ పైన విషం కక్కుతున్న వాళ్ళు, ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఇది నా స్పందన. వారిని అడిగారు, ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది మరి అనే విషయాన్ని వారిని అడిగాను. దానికి ఎందుకంటే దానికి మేము బాధ్యులం కాదు. ఇంటర్నల్గా నేను ఒక లేఖ రాశాను, అది నేనేమంటున్నా, లేఖ మీరు ఎవరికి రాసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు ఎట్లా పోయింది అనే విషయాల్ని మీకు మాత్రమే తెలిసిన విషయం, మరి మీరే చెప్పాలని చెప్పాలి. మీరు అడగాలి. అది వారిని అడగాల్సిన ప్రశ్న. మీరు నన్ను అడుగుతున్నారు, అది నాకు సంబంధం లేదు ఆ ప్రశ్నతో. అది వారిని అడిగాను. యా, మొత్తానికి